పెళ్ళిలో నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈసారి బాగా లేట్ అయిపోద్ది. రేపు పండు నువ్వు ఏం జాగ్రత్త చూసుకుని రేపు తెల్లారి 5 గంటలకు వచ్చేస్తాను, సరేనా? సరే అంకుల్, మా మమ్మీ కూడా బయటికి వెళ్ళింది, నేను తిని చూసుకుంటాను. ఏనా మన ఇద్దరు ఫేవరెట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గుడ్ మూవీ వస్తుందా? వస్తుంది. ఏంటి ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఉంది కదా టికెట్స్. అవును కదా, ఇప్పుడు మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయి కాబట్టి ఇప్పుడు టికెట్లు తీసుకున్నాం. నువ్వెవడు నాలాగే ఉన్నావు కదా. సరే కానీ ఇప్పుడు నీకేమో టికెట్లు కావాలి? బాబు, మన పవన్ కళ్యాణ్ మూవీ ఓజీకి టికెట్స్ ఉన్నాయా? ఉన్నాయి కానీ రెండే ఉన్నాయి, మీ ఇద్దరు కావాలా? అయితే తీసుకోండి, కాకపోతే రాత్రి 9 గంటలు కొని. సరే 9 గంటలు కదా, 8 గంటలకు వచ్చేసి సరిపోద్ది. 8:04 వచ్చింది. రే రోహిత్, మీరు ఇంట్లో ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నారా? సరే ఆడుకోండి. కానీ హోంవర్క్లు మాత్రం చేయడం మర్చిపోద్దు. నాకు అసలుకే మీ టీచర్ ఫోటోలు పెట్టిన హోంవర్క్వి నేను నీకు పంపిస్తున్నా. హోంవర్క్ చేసుకోండి మీరు ఇద్దరుని. మా నాన్న హోంవర్క్ చేసుకోమంటున్నారా? హోంవర్క్ చేసి 9 గంటలు వెళ్ళిపోతాం. టైం ఎంత? 7:30 అయిపోయింది. గంటలో హోంవర్క్ చేసేద్దాం. ఎందుకు మా నాన్న ఫోటోస్ పంపించారు ఆల్రెడీ. హోంవర్క్ చేసి సినిమాకి వెళ్ళిపోదాం. 20 minutes later. మీరిద్దరు తల్లరి పవన్ కళ్యాణ్ మూవీకి టికెట్లు తీసుకున్న వాళ్ళే కదా. సరే, మీకు L1 L2లోకి వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, సెంటర్లో కూర్చోండి. L అనేది సెంటర్లోనే ఉంటుంది, మీకు బాగా కనబడుతుంది మూవీ. సరే తమ్ముడు, మేము వెళ్తున్నాము. A few moments later. పవన్ కళ్యాణ్ మూవీ వచ్చిన ఫైనల్గానే. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను మూవీ నేను ఇది. అమ్మయ్యా, టికెట్లోనే లేదు అడగాలి. మీకు ఏ మూవీ టికెట్లు కావాలండి? పండు నువ్వు మీరు అనుకుంటున్నారు కాదు సార్, మీకు ఏ మూవీ టికెట్లు కావాలి? మీరు అనుకున్నట్లు కాదు, కావంటే నా కళ్ళు చూసుకోండి. సరే కానీ బాబు, నాకు పవన్ కళ్యాణ్ మూవీ టికెట్లు కావాలి. ఉన్నాయా? లేవు సార్, టికెట్స్ అయిపోయి. అది అలాగ అయిపోయింది. నేను ఆన్లైన్లో చూసినప్పటికీ ఉన్నాయి. ఆన్లైన్ GST పడుతుందని చెప్పి వచ్చి తీసుకుంటున్నాను. లోపల ఎవరు తీసుకున్నాడు ఏమో సార్, ఇద్దరు పిల్లలు వచ్చారు. వాళ్ళేమో వచ్చి L1కి L2కి టికెట్స్ తీసుకున్నారు. అవునా? సరే ఒక నిమిషం సార్, ఒకటి రాలేదు. ఆ సీట్ ఉండిపోయింది, కానీ L3లోనే ఉండాలి సీట్స్. L3 అమ్మయ్య, నాకు వచ్చాలి. మూవీ ఇంకో 2 నిమిషాలు స్టార్ట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి. 2 hours later. మళ్ళీ పాటుందా? సరే, ఇప్పుడు మా విశాలంకులు వచ్చే టైంలో ఉంది, పద మనం వెళ్ళిపోదాం. మీరే క్రియేట్ చేస్తున్నారా మూవీ చూడటంకే కదా? మీకు ఇంట్లోనే ఉండమని అంటే అందరూ అలాగని పవన్ కళ్యాణ్ పట్టుకొని ఉంటారు. మీకు ఏదేదో కానీ ఇంటికి తాళం వేస్తే కదా వెళ్ళాను. సరే, మూవీ చూస్తాం కాబట్టి పోయండి, ఇంటికి వెళ్దాం. Tomorrow. ఇంకోసారి మీరు నాకు చెప్పబట్టి మూవీకి వెళ్ళారా, నేను చదువుకోవాల్సిన అర్థమైందేమో. ఆఫీస్కి వెళ్తున్నాను, సరేనా? Meanwhile. మూవీ చూసాక నాన్న ఏట నాన్న మళ్ళీనా? సరే, నేను మూవీకి వెళ్ళానండి ఓజీకి. నేనేమో మా ఇంటి లోపల పిల్లలు తాళం వేస్తానని చెప్పి నేను వెళ్ళిపోయినా. ఎందుకు చూసి మా పిల్లలేమో అక్కడే ఉన్నాడు. ఎందుకు చూసి మా గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే అన్నాడు. సరే అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళాను. ఎందుకు చూసి మళ్ళీ మూవీకి వెళ్ళారు వాళ్ళు. ఏడనుకుంటున్నారు నా గురించి అసలు? సార్, ప్రతి పిల్లలు ఇలాగే ఉంటారు సార్. మీరు కొడితే కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. కరెక్టే కదా? 2 hours later. అరే రోజుకి నాకు టికెట్లు తీరా, నేను వస్తుంది, నాకు నచ్చింది. అలాగే పండుగ కూడా తీనా? అవునంటే నేను రావచ్చా?
దా ఎవడొద్దాను అన్నాడు, మన ముగ్గురు Few inches later. పోదాం దా. అబ్బా మూవీ ఎంత బాగుందో. అరే ఈ థియేటర్ అసలు ఏ బాగాలేదు, వేరే థియేటర్కి వెళ్దా. మీరు మళ్ళీ వచ్చారా సార్? సరే చూసి మన వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ కొట్టడం కూడా మర్చిపోకండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.